ఒక దేశం సంపన్నంగా మారిందంటే ఆ దేశంలో తప్పకుండా భారీగా వృద్ధి నమోదవుతుంది. అంతేకాదు సంపన్నుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. సంపన్న కుటుంబాల సంఖ్య ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్లో పెరుగుతుంది. గత 4 ఏళ్లలో రిచ్ ఫ్యామిలీస్ రెట్టింపయ్యాయి. 2021లో 4.5 లక్షల కోటీశ్వరుల కుటుంబాలు ఉంటే 2025 నాటికి అది 8.70 లక్షల కుటుంబాలకు చేరుకుంది. ఈ రిచ్ ఫ్యామిలీస్ సంఖ్యలో వచ్చే దశాబ్దం నాటికి చైనాను భారత్ దాటేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం సంపన్న కుటుంబాల్లో చైనా 2వ స్థానంలో ఉంది. అలాంటి చైనాను భారత్ దాటేయడం సాధ్యమా? సంపన్నుల కుటుంబాలు పెరుగుదలకు కారణమేంటి? సంపన్నుల కుటుంబాలు పెరిగితే దేశానికి ప్రయోజనమేనా? లెట్స్ వాచ్. భారత్లో భారీగా రిచ్ ఫ్యామిలీస్ పెరుగుదల. 4 ఏళ్లలో రెట్టింపైన కోటీశ్వరుల కుటుంబాలు. వచ్చే దశాబ్దంలో చైనాను భారత్ దాటేస్తుందా? ఏదైనా ఒక దేశానికి చెందిన ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో కీలకమైనది జీడీపీ వృద్ధి. జీడీపీ వృద్ధిని బట్టి ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందో బలహీనంగా ఉందో చెప్పొచ్చు. ఆ తర్వాత తలసరి ఆదాయం సంఖ్యలు కూడా ఉంటాయి. కానీ ఆర్థిక వ్యవస్థను అంచనా వేసే, సంపదను సృష్టించే మరో అంశం ఉంది. ఆ అంశమే సంపన్నులు. ఇటీవలి కాలంలో భారత్లో సంపన్నుల సంఖ్య పెరిగిందా తగ్గిందా? సంపద వృద్ధికి కారణమేమిటి? చైనా వంటి ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో సంపన్నులు ఎక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. నిజానికి చైనా భారత్లో పరిస్థితులు సాధారణంగా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే 2 దేశాల్లో అధిక జనాభా ఉంటుంది. పైగా 2 దేశాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ దేశాలకు చెందిన సంపన్నుల గణాంకాలపై తాజాగా కొత్త నివేదిక వచ్చింది. ఈ నివేదికను మెర్సిడెస్ బెంజ్ హురూన్ రిపోర్ట్ అంటారు. ఈ నివేదికలో ప్రపంచ దేశాల సంపద సృష్టి, సంపన్నులను ట్రాక్ చేశారు. మొదట భారత్కు సంబంధించిన డేటాను చూద్దాం. 2021లో 4,50,000 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల సంపద విలువ 8.5 కోట్ల రూపాయలు. అయితే ఈ సంపన్నుల సంఖ్య 2025 నాటికి రెట్టింపైంది. 2025లో కోటీశ్వరుల సంఖ్య 8,70,000కు చేరుకుంది. ఊహించినట్టుగానే మెట్రో సిటీస్లో కోటీశ్వరుల సంఖ్య ఎక్కువగా ఉంది. సంపన్నులకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అడ్డగా మారింది. ఒక ముంబై నగరంలోనే 1,42,000 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. కోటీశ్వరులు ఎక్కువగా ఉన్న మరో మెట్రో నగరం ఢిల్లీ. దేశ రాజధానిలో 68,200 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. ఐటీ రాజధాని బెంగళూరులో 31,000 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. ఓవరాల్ గా సంపద సృష్టి మాత్రం అద్భుతంగా ఉంది. నిజానికి హురూన్ రిపోర్టు ఓ సూచికను కూడా ప్రచురించింది. ఆ సూచికను MBHX అంటారు. ఒక దేశంలో సంపద సృష్టి ఎలా జరుగుతుందో ఈ MBHX సవివరంగా వెల్లడిస్తుంది. ఇందుకు MBHX ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? స్టాక్ మార్కెట్ పనితీరు, జాతీయ జీడీపీ, మెర్సిడెస్ కార్ల విక్రయాలు వంటి బహుళ అంశాలను సంకలనం చేసి MBHX విశ్లేషిస్తుంది. సో MBHX సూచిక ఈసారి భారత్లో 200% పెరిగింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, చాలా మంది భారతీయులు ఎలా సంపన్నులుగా మారుతున్నారు? సంపన్నులు పెరగడానికి భారత్లో జాతీయ పథమే కారణం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. దేశంలో అభివృద్ధి భూముంటే సహజంగానే సంపన్నుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే భారత్లో సంపన్నులు పెరగడానికి అంతకు మించిన కారణం మరొకటి ఉంది. ఆ కారణమే పెట్టుబడులు. ఈ పెట్టుబడులకు ప్రధానంగా 3 మార్గాలుంటాయి. అందులో మొదటిది స్టాక్స్. భారత్లో మొదటి కోవిడ్ లాక్డౌన్ను ప్రారంభ పాయింట్గా తీసుకుందాం. కోవిడ్ టైంలో భారతీయ సెన్సెక్స్ 176% పెరిగింది. దాదాపు 6 ఏళ్లలో 176 పెరుగుదల అంటే మామూలు విషయం కాదు. ఆ టైంలో స్టాక్స్ ను కొనసాగించిన వారు జాక్ పాట్ కొట్టేసుంటారు. సంపద పెరగడానికి స్టాక్స్ ఓ మార్గం. రెండో మార్గం బంగారం. మళ్లీ లాక్డౌన్ కాలానికి వెళదాం. 2020 మార్చిలో 10 గ్రాముల బంగారం కేవలం 45,000 రూపాయలకి అమ్ముడైంది. ఇప్పుడది 1,12,000 రూపాయలకు చేరుకుంది. అంటే 6 ఏళ్లలో దాదాపు 150% బంగారం ధర పెరిగింది. సంపద పెరుగుదలకు మూడో కారణం రియల్ ఎస్టేట్. దేశ రాజధాని ఢిల్లీలో రియల్ ధరలు చూడండి. గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ధరలు 81% పెరిగాయి. ఆస్తి విలువలో పెరుగుదల భారతీయులకు అపారమైన సంపదను సృష్టించింది. ఇక చివరి ప్రశ్న, చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత్లో సంపన్నుల
స్థానం ఏంటి? చైనాలో ప్రస్తుతం 51 లక్షల కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. కానీ భారత్లో కేవలం 8.71 లక్షల సంపన్న కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. 1000 కోట్ల రూపాయల సంపద ఉన్న కుటుంబాలు భారత్లో 5.89 లక్షలుంటే చైనాలో 20 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయలకు మించి ఉన్న రిచ్ ఫ్యామిలీలు భారత్లో 66,000 ఉండగా చైనాలో 130,000 ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే రెండు దేశాల మధ్య సంపన్న కుటుంబాల గణాంకాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. కోటీశ్వరుల కుటుంబాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. చైనాలో మొత్తం 51 లక్షల రిచ్ ఫ్యామిలీలు ఉన్నాయి. చైనా కంటే ముందు అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో ఏకంగా 2,20 లక్షల మంది సంపన్న కుటుంబాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో యూకే నిలుస్తోంది. బ్రిటన్లో 31 లక్షల కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. 29 లక్షల రిచ్ ఫ్యామిలీస్తో ఫ్రాన్స్ 4వ స్థానంలో, 28 లక్షల మిలియనర్ ఫ్యామిలీస్తో జపాన్ 5వ స్థానంలో నిలిచింది. ఆయా దేశాలతో పోలిస్తే భారత్లో సంపన్న కుటుంబాలు చాలా తక్కువే అని చెప్పాలి. కానీ ఇక్కడ ఓ శుభవార్త కూడా ఉంది. ఇండియా వృద్ధిలో దూసుకెళ్తోంది. సంపన్న కుటుంబాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 2030లో నాటికి భారత జీడీపీ రెట్టింపవుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీని ప్రభావం సంపన్న కుటుంబాల సంఖ్యపైన కూడా ఉంటుంది. వచ్చే దశాబ్దానికి భారత్లో 10,000 కోట్ల రూపాయల సంపద ఉన్న కుటుంబాల సంఖ్య 130,000కు చేరుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే దశాబ్దంలో చైనాను భారత్ చేరుకుంటుందన్నమాట. అయితే సంపన్న కుటుంబాలు పెరిగితే మనకేంటి ప్రయోజనం? ప్రత్యేకించి భారత్ లాంటి పెద్ద దేశాల్లో సంపన్నుల కుటుంబాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? నిజానికి సంపద సృష్టి అన్నది ఆర్థిక పురోగతిలో అత్యంత కీలకమైన ప్రక్రియ. ప్రజలు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా మారినప్పుడు వాళ్ళు ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు. సంపన్నులు ఎక్కువ ఖర్చులు చేయడం అంటే వినియోగం పెరిగినట్టే. వినియోగం పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి. ఇది సంపద సృష్టికి చైన్ రియాక్షన్ అన్నమాట. అదే సమయంలో భారత్ సంపద అసమానతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో సంపన్న కుటుంబాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. ఆ సంపన్న కుటుంబాలే 40% దేశ సంపదను నియంత్రిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడం అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఆర్థిక సంపద అసమానతలు ప్రజల్లో కోపాన్ని పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశ ఆర్థిక వృద్ధిని ఒక సంపన్నులే నడపలేరు. ముఖ్యంగా వారి సంపదలో ఎక్కువ భాగం భూమి, బంగారంలోనే ఉంది. దేశం పురోగమించాలంటే స్థిరమైన, సమానమైన సంపదను సృష్టించడం అవసరం.